ఉమేష్ గారు నమస్కారం. నమస్కారం. ఉమేష్ గారు, మీరు దశాబ్దాలుగా ఐటీ రంగంలో వస్తున్న పోకడల్ని, మార్కెట్లో వస్తున్న ట్రెండ్స్ని అబ్జర్వ్ చేస్తున్నారు. మీరు చాలా వీటిల్లో కూడా బోర్డ్స్లో కూడా మీరు ఉన్నారు, ఐటీ అడ్వైజరీ బోర్డ్స్లో. అయితే ఇప్పుడు వస్తున్నటువంటి ఈ ఏఐ, మనం 20-25 ఏళ్ళ నుంచి ఏఐ ఉన్నా ఈ మధ్యకాలంలో బాగా ఏఐ ద్వారా జనరేటెడ్ ఏఐ అని చెప్పి ఆటోమేషన్ విపరీతంగా పెరుగుతుందని చెప్పి చెప్తా ఉన్నారు. భారత్లో కూడా ఒకటి రెండు సందర్భాల్లో ప్రభుత్వాలు కూడా మరీ అంత భయపడాల్సిన పని లేదన్న ప్రకటనలు చేశారు. కాలేజీల్లో అయితే కోర్సులు విపరీతంగా ఐఐటీస్తో సహా అన్ని చోట్ల రకరకాల పేర్లతో కొత్త కోర్సులు స్టార్ట్ అయిన ఏఐ రిలేటెడ్ కోర్సులు. అయితే ఇవి ఏ మేరకు సమస్యని అడ్రస్ చేయగలుగుతాయి? రెండు, ఇప్పటికే ఐటీ కంపెనీల్లో చిన్న స్థాయి కోడింగ్ ఉద్యోగాలు చేసేవాళ్ళు, ప్రధానంగా వాళ్ళు మనకి మేజర్ చంక్ 3.5 లక్షల నుంచి 10 లక్షల లోపు లేకపోతే 20 లక్షల లోపు శాలరీస్లో రెగ్యులర్ రొటీన్ కోడింగ్ వర్క్ చేసే, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ లేదు బేసిక్ ప్రోగ్రామింగ్ చేసేవాళ్ళు, టెస్టింగ్లు, ఇలా రకరకాల వాటిల్లో చిన్న స్థాయి ఐటీ ఉద్యోగులు ఉన్నారు. వీళ్ళందరి భవిష్యత్తు ఏం కాబోతుంది? మొత్తంగా బిల్ గేట్స్, ఒబామా ఎక్స్ప్రెస్ చేసిందని అసలు ఎలా అర్థం చేసుకోవాలి? నమస్కారం అండి. ఇప్పుడు మనకి గత 2.5 ఏళ్ల క్రితం జనరేటివ్ ఏఐ అనే కొత్త కాన్సెప్ట్ వచ్చింది. అది ఓపెన్ ఏఐ ద్వారా, వాళ్ళు చాట్ జీపీటీ ద్వారా మీకు అంతకుముందు వరకు వచ్చే ఏఐ ఒక స్పెసిఫిక్ టాస్క్ ఉండేట్టే కనుక ఇప్పుడు ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటే అవి మొత్తంలో ప్రపంచంలో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని క్రోడీకరించి దాన్ని అర్థం చేసుకొని మీరు దాన్ని ఏం అడిగినా కూడా సమాధానం అప్పటికప్పుడు జనరేట్ చేసి మీకు సమాధానం ఇచ్చే విధంగా ఇది డెవలప్ అయింది. ఇది 2.5 years అయింది జనరేటివ్ ఏ స్టార్ట్ అయ్యింది, అంటే బాగా పుంజుకొని. అప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే ఇప్పుడు మనకి ఏమైతుందంటే ఈ జనరేటివ్ ఏ అనేది లేకపోతే కృత్రిమ మేధస్సునండి. ఓకే, మీరు ఒక మనిషి తన మేధస్సుతో ఒక పరిమితిగా చేసే వర్క్, స్కోప్ వర్క్ ఏదైతే ఉందో అది మీరు చెప్పారు, కోడింగ్ కానివ్వండి, లేకపోతే ఒక టీచర్ కానివ్వండి, లేకపోతే ఒక లాయర్ కానివ్వండి, లేకపోతే ఒక బ్యాంక్ టెల్లర్ కానివ్వండి, ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ కానివ్వండి, ఒక కాల్ సెంటర్ ఎంప్లాయీ కానివ్వండి, పరిమితంగా చేయగలిగే మేధస్సుతో చేసే పనిని ఈ కృత్రిమ మేధస్సు చేయగలుగుతుంది. అది 60-70% వరకు అనుకోండి. ఓకే, అది ఇప్పుడు మీరు బిల్ గేట్స్ మాట్లాడినా లేకపోతే ఇంకెవరు మాట్లాడినా, నిన్న నోబెల్ లాస్ట్ ఇయర్ నోబెల్ కెమిస్ట్రీ విన్నర్ డెమిస్ హసాబిస్ మాట్లాడినా, ఈ లిమిటెడ్ అంటే దీనికంటే ముందుకెళ్తే ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ ఉంటారు, అంటే సాధారణ ఇంటెలిజెన్స్. దానికి ఇంకా కొంచెం టైం ఉంది. ఇంకా అది జనాలు అంటే నిపుణులు వస్తుంది ఆల్మోస్ట్ అంటున్నారు, కానీ దానికి ఇంకా టైం ఉంది. పోతే మీకు ఈ లిమిటెడ్ స్కోప్ జనరల్ గా ఇంటెలిజెన్స్ మనుషులు ఒక స్పెసిఫిక్ వర్క్, ఒక ఉద్యోగస్తులు చేసే పని 70% నుంచి 90% వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పటికే చేసేస్తుంది. ఓకే, ఇది మీకు సాఫ్ట్వేర్ దగ్గరికి వచ్చేసరికి ఇది సాఫ్ట్వేర్ తో ఆగట్లా. మీరు కనుక దీనికి రోబోటిక్స్ యాడ్ చేశారనుకోండి, హార్డ్వేర్ యాడ్ చేస్తే, మీరు రోబోట్ కి యాడ్ చేస్తే, మీరు రోబోట్ కి ఇప్పుడు యుద్ధం తీసుకుంటే స్పెసిఫిక్ పని, ఇక్కడికి వెళ్ళి డ్రోన్స్ తీసుకుంటే అక్కడికి వెళ్ళి బాంబే వేసామన్నా, లేకపోతే అది తెలిసి అది ఆ బిల్డింగ్ కూల్చమన్నా, ఇది చేయమన్నా అది చేసేస్తుంది. ఓకే, సో కానీ ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ కి ఇంకా టైం ఉంది. దీనివల్ల లాభాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు డెమిస్ హసాబిస్ నోబెల్ ప్రైజ్ అంటే మీకు ఒక 10 ఏళ్లలో మీకు ఏ డిసీజ్ కైనా కూడా మీకు మందు తొందరగా దొరికే ఛాన్స్ ఉందండి. ఓకే, దీనివల్ల లాభాలు కూడా ఉన్నాయి. పోతే దీన్ని మన భారతదేశం మీద ఎట్లా ప్రభావం ఉంటుంది, జనరల్ గా ఎట్లా ప్రభావం ఉంటుందని చూస్తే, మన ఎకనామిక్ సర్వే లాస్ట్ ఇయర్ తీసుకున్నా, ఆర్ IMF డేటా తీసుకున్నా కూడా 40% జాబ్స్ ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంట. ఇప్పుడు మన భారతదేశం తీసుకుంటే మొత్తం సుమారు 55 కోట్ల మంది వృత్తిలో ఉన్నారు. దాంట్లో 15% ఒక 30% అంటే 15 crores మంది ఈ సర్వీసెస్ లో ఉన్నారు. ఆల్ సర్వీసెస్. మీరు ఐటీ ఎనేబుల్ సర్వీసెస్ చూస్తే సుమారు 55 లక్షల నుంచి 60 లక్షల వరకు ఉన్నారు. ఓకే, మీరు 40% ఇప్పుడు మన IMF తీసుకున్నా గానీ, లేకపోతే మన లాస్ట్ ఇయర్ మన వాళ్ళు చేసిన ఎకనామిక్ సర్వే తీసుకున్నా గానీ
ఒక 40% అయితే ఇంపాక్ట్ ఉంటుంది అంటున్నారు. ఓకే ఓకే ఓకే, సో దాంట్లో మన భారతదేశానికి వస్తే ఏమవుతుందంటే మనకి మీరు చూస్తే 2000లో థామస్ ఫ్రెడ్మన్ వరల్డ్ ఇస్ ఫ్లాట్ అనే పుస్తకం రాశాడు. ఓకే మన మన గత 2.5 దశాబ్దాలుగా మన ఐటీ సర్వీసెస్ వల్ల మనం ప్రపంచంలో అందరికీ కావాల్సిన ఈ బీపీఓ బిజినెస్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్ అనండి, ఐటీ అనండి, లేకపోతే కాల్ సెంటర్ దగ్గర నుంచి డీప్ టెక్ స్టాక్ వరకు మొత్తం కూడా చాలా వరకు కూడా ప్రపంచంలో జరిగేదంతా కూడా మన భారతదేశంలో నుంచే జరుగుతూ మనకి జీడిపి లెక్కను చూస్తే డైరెక్ట్ గా ఐటీ వల్ల 7.5% జీడిపి గ్రోత్ ఉంటుంది, జీడిపి కాంట్రిబ్యూషన్ ఉంటుంది. పరోక్షంగా చూస్తే ఇండైరెక్ట్ గా మీకు ఇంకొక టోటల్ 8 to 12% ఆఫ్ జీడిపి గ్రోత్ ఉంటుంది, జీడిపి కాంట్రిబ్యూషన్ ఉంది. దాంట్లో మీకు 40% కనుక ఇంపాక్ట్ అంటే మీకు ఆల్మోస్ట్ మనకు రిసెషన్ కి దగ్గరలో వచ్చే ఛాన్స్ అవకాశం ఉంది. ఓకే ఓకే ఓకే, సో ఇది ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్. ఓకే ఓకే, అన్నిటికంటే ముందు ఎక్కడ వస్తుంది అంటే మీకు ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ లో వస్తుంది. ఎందుకంటే మనం ప్రపంచం మొత్తం కూడా రకరకాల దేశాల్లో ఉన్న నాలెడ్జ్ వర్కర్, రైట్? మీకు నాలెడ్జ్ వర్కర్ అంటే మేధస్సు ఉపయోగించి పనిచేసే పని. ఆ పనికి ఈ కృత్రిమ మేధస్సు తోడయి మీకు చాలా వరకు అంటే ఇప్పుడు మీకు 40% అంటే 10 మందితో చేసే పని నలుగురితో అయిపోతుంది. నలుగురితో అయిపోతుంది. ఓకే ఓకే, సో మీకు మిగతా 4 వాళ్ళు వేరే పని చూసుకోవాలి, మిగతా 6 వేరే పని చూసుకోవాల్సి వస్తుంది. 6 వేరే పని చూసుకోవాలి, 5 వేరే పని చూసుకోవాల్సి వస్తుంది. కనీసం 50% తీసుకున్నా కూడా. సో దీని వల్ల మీకు ఇంపాక్ట్ ఈ ఇన్ఫర్మేషన్ ఇంక్లూడింగ్ మన ఎకనామిక్ సర్వే మన గవర్నమెంట్ కూడా ఎక్నాలజ్ చేసింది. ఓకే, కానీ గవర్నమెంట్ ఏమంటే దీని వల్ల ఇది ఇప్పుడు ఒబామా ప్రెసిడెంట్ గారు కాదు, ఇప్పుడు బిల్ గేట్స్ కూడా ఇది కాదు కాబట్టి స్వచ్ఛందంగా వాళ్ళు మాట్లాడతారు. గవర్నమెంట్ ఇంకా ఇటువంటి డూమ్స్డే సినారియోస్ ని అంత తొందరగా ఎక్నాలజ్ చేయదు. కానీ ఎక్నాలజ్ చేయకపోయినా మోస్ట్ ఇంపార్టెంట్ అంటే దానికి ఒక మంచి ప్రణాళిక ఉండాలి. ఆ ప్రణాళిక అంటే మూడు విధాలుగా చూసుకోవాలి మనం. ఒకటి షార్ట్ ఇమ్మీడియట్ టైం ఏం జరగాలి, నెక్స్ట్ ఒక 5 ఏళ్లలో ఏం జరగాలి, 2 నుంచి 5 ఏళ్లలో ఏం జరగాలి, తర్వాత 10 ఏళ్ళ తర్వాత ఏం జరగాలి. ఓకే, సో ఇదే మీరు కొంతకాలం క్రితం బిల్ గేట్స్ ఏమన్నారంటే ఇప్పుడు అందరు ఉద్యోగాలు పోయి అందరు ఎవరు ఉద్యోగం చేయకపోతే గవర్నమెంట్ కి రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ బిజినెస్ మోడల్స్ కూడా ప్రస్తుతం చాలా వరకు మీరు ఐటీ బిజినెస్ మోడల్స్ అన్ని చూస్తే అవన్నీ పర్ యూజర్ లైసెన్స్ మీద ఉంటాయి. ఉద్యోగస్తులు తగ్గిపోతే వాళ్ళ రెవెన్యూ మోడల్స్ మా బిజినెస్ మోడల్స్ మారుతాయి. సో ఇది అంత ముందు ఎప్పుడు అంటే గత మేబీ మన భారతదేశంలో అయితే ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి గత 100 ఏళ్ళగా కని విని ఎరుగని రీతిలో ఒక పెద్ద చేంజ్ వస్తుంది. సో ఆ చేంజ్ ని మనం 3 విధాలుగా చూస్తే, ఒకటి సాఫ్ట్వేర్ బేస్డ్ చేంజ్. ఓకే, మన దేశం ఏం చేస్తుంటే సాఫ్ట్వేర్ బేస్డ్ ఏమవుతుంది, మీకు సాఫ్ట్వేర్ ఇక్కడ డెవలప్ అవసరం అవసరం లేదు, సాఫ్ట్వేర్ సర్వీసెస్ ప్రపంచంలో ఎక్కడి నుంచైనా రావచ్చు. దానికి ఎవరు మనం కంట్రోల్స్ కానీ రెస్ట్రిక్షన్స్ కానీ ఎవరు పెట్టలేరు. ఓకే, ఈ డ్రోన్స్ దగ్గరకు వచ్చేసరికి మేబీ కొంత విధంగా ప్రభుత్వం రెస్ట్రిక్ట్ చేయొచ్చు. ఇప్పుడు మేబీ మీకు ఇది అటానమస్ వెహికల్స్ అంటారు, టెస్లా లాంటి వాళ్ళు డ్రైవర్లెస్ కార్స్ వస్తున్నాయి. అటువంటి దగ్గర మీకు డ్రోన్ బేస్డ్ ఫుడ్ డెలివరీ ఉంది. ఇప్పుడు మీకు మన స్విగ్గీ జొమాటో ఫ్లయింగ్ కార్స్ లాంటివి వస్తున్నాయి అంటున్నారు, అవన్నీ కూడా డ్రైవర్లెస్ వచ్చే అవకాశం ఉంటుంది. డ్రైవర్లెస్ వస్తాయి, ప్లస్ మీకు డ్రోన్ ద్వారా మీకు ఇంటికి ఫుడ్ వస్తుంది. సో అటువంటివి మేబీ గవర్నమెంట్ కొంచెం రిస్ట్రిక్ట్ చేయొచ్చు. కానీ ఎమర్జెన్సీ సర్వీసెస్ డ్రోన్ ద్వారా మెడిసిన్ ఇవ్వాలనుకోండి, అక్కడ మీరు ఆపితే మనం ప్రాణాపాయ పరిస్థితిలోకి వస్తుంది. ఓకే, రైట్. సో ఈ సాఫ్ట్వేర్ కనుక రెస్ట్రిక్ట్ చేయడం చాలా కష్టము. హార్డ్వేర్ మేబీ కొంత విధాలుగా రెస్ట్రిక్ట్ చేయొచ్చు. అట్లా అని చెప్పి మన హార్డ్వేర్ కనుక మనం ఇన్వెస్ట్ చేయకపోతే రేపు చైనాతో యుద్ధం వస్తే వాళ్ళు ఏమో డ్రోన్స్ ఉంటారు, మన మనుషులు పెడితే అది జరగదు. సో ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ అనేది గవర్నమెంట్ ఒక ప్రణాళిక తీసుకోవాలి. సో ఇమ్మీడియట్ గా అయితే కనుక మనకి ఆల్రెడీ ఈ ఇయర్ క్యాంపస్ రిక్రూట్మెంట్ చూస్తే కొన్ని కంపెనీల్లో ఆల్మోస్ట్ ఒక 1/3 వరకు తగ్గిపోయినాయి. సో ఇమ్మీడియట్ గా ఈ ఏఐ వల్ల వచ్చే ఏఐ టెక్నాలజీస్ మీద ట్రైనింగ్ బాగా వైడ్ స్ప్రెడ్ గా ఇస్తే గనక కొంచెం డ్యామేజ్ కంట్రోల్ చేయొచ్చు. దీర్ఘకాలిక ప్రణాళిక మాత్రం గవర్నమెంట్ అందరితో కలిసి కూర్చొని దీనికి అంటే ఇది అంతకుముందు చూస్తే మనకి యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అనే కాన్సెప్ట్ కూడా వచ్చింది. ఎవరికి ఉద్యోగాలు లేకపోతే 2 రోజులు 3 రోజులు ఉద్యోగాలు చేస్తే జనాలు తిండిలా వస్తుంది అని. ఆల్రెడీ మన దేశంలో చాలా దేశాలు చాలా రాష్ట్రాల్లో యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ ఉంది. సో
అది మనకు కొంచెం పెద్ద ఇబ్బంది కాకపోయినా మన దేశంలో ఫుడ్ కి ఇబ్బంది లేదు. మనకు కూడా ఉపాధి హామీ పథకం ఉన్నట్టు ఉపాధి హామీ పథకం ఇప్పుడు వైట్ కాలర్ పీపుల్ కూడా ఎక్స్టెండ్ చేయాల్సి రావచ్చు. మేబీ వస్తుందేమో. రైట్.